అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ క్షణంలోనైనా ఖరారు కావచ్చని వెల్లడించిన విదేశాంగ శాఖ. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కీలక దిశగా పురోగతి నమోదైందని అధికార వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల మధ్య చర్చల్లో అత్యంత గణనీయమైన ముందడుగు పడిందని, ఒప్పందం తుది దశకు చాలా దగ్గరగా వచ్చిందని పేర్కొన్నాయి. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంను తుది రూపం దిద్దుతున్న సమయంలోనే వాషింగ్టన్తోనూ చర్చలు భారత్ సమాంతరంగా కొనసాగించిందని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్ EU FTAను అమెరికాతో వాణిజ్య సంబంధాలు నెలకొన్న పరిస్థితులకు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అధికారులు కొట్టిపారేశారు. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్ ఎంత ముఖ్యమో EU మార్కెట్ కూడా అంతే ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు. అందుకే రెండు వైపులా వాణిజ్య వృద్ధిపై సమాన దృష్టితో ముందుకు కొనసాగుతున్నామనేసి విదేశాంగ శాఖ తెలిపింది. రెండు పక్షాలు నిరంతరం సంప్రదింపుల్లోనే ఉన్నాయి. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో చాలా వరకు ముందుకు వెళ్ళాం. ఒప్పందం పరిశీలించడానికి చాలా దగ్గరగా ఉన్నాం. రెండు పక్షాలు నిరంతర సంప్రదింపుల్లోనే ఉన్నాయి. సానుకూల ఫలితం వస్తుందన్న ఆశ ఉంది అని ఉన్నతాధికారి తెలిపారు. EUతో FTA పై తుది దశకు చర్చలు జరుగుతున్న సమయంలోనూ భారత వాణిజ్య చర్చాకర్తలు అమెరికా ప్రతినిధులతో టచ్లోనే ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వచ్చే వారం వాషింగ్టన్ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. కీలక ఖనిజాలపై నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనడంతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సహా ట్రంప్ పరిపాలనలోని పలువురు సీనియర్ అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ భేటీలో వాణిజ్య ఒప్పందానికి మరింత ఊతమిస్తున్నాయని అంచనా. అలాగే చైనా ఆధిపత్యం ఉన్న రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో చేరకూడదన్న భారత్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలన్న ఆలోచన లేదని విదేశీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ నిర్ణయం యథాతథంగా కొనసాగుతుందని తెలుపుతున్నాయి. గత ఏడాది భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై పలు రౌండ్లు చర్చలు జరిగాయి. అయితే ఆగస్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% వరకు సుంకాలు విధించడం, అందులో రష్యా నుంచి చమురు కొనుగోలుపై మరో 25% శిక్షా రూప సుంకం కూడా ఉండడం చర్చలకు అడ్డంకిగా మారింది. అంతేకాదు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తులపై ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా కొత్త ఇమిగ్రేషన్ విధానం వంటి అంశాలపై కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో ఒత్తిడిని పెంచాయి. అమెరికా అంశంపై ఒక్కసారి కూడా ప్రస్తావన లేదు. EUతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న FTA 2 బిలియన్లకు పైగా జనాభా ఉన్న మార్కెట్ ఏర్పరిచే ఈ ఒప్పందం అమెరికా సుంక విధానాలకు ప్రతిస్పందన వచ్చిందన్న వాదనలు అధికార వర్గాలు తోసిపుచ్చాయి. EUతో చర్చల్లో అమెరికా అంశంపై ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదని, ఇతర ఒప్పందాల్లో ఏం జరుగుతుందో చూసి ఇది చేయలేదని వాణిజ్య శాఖ వెల్లడించింది. వాణిజ్య పరంగా అమెరికా ఎంత కీలకమో వివరించిన అధికారులు EUకు భారత ఎగుమతులు $76 బిలియన్ కాగా అమెరికాకు $86 బిలియన్ ఉన్నాయని తెలిపారు. రెండు సమానంగా ముఖ్యమైన మార్కెట్లు. ఉద్యోగాలు, తయారీ రంగం వృద్ధి కోసం రెండు చోట్ల ఎగుమతులు పెరగాలని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్లోబల్ వాణిజ్య పరిస్థితుల్లో WTO ఆధారిత మోస్ట్ ఫేవర్డ్ నేషన్ విధానం ఒత్తిడిలో ఉందని, ఈ సవాళ్ళ మధ్య దేశంలో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా మార్గాలు అన్వేషిస్తున్నామని విదేశాంగ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.